హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆగస్టులో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. ఏపీ, తెలంగాణ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, శాలరీ, ఏజ్ లిమిట్, పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, పూర్తి సమాచారం 1 by 1 చూద్దాం. డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చిన ఆసక్తులను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. పోస్ట్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1. టోటల్ 274 వేకెన్సీస్ ఉన్నాయి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. 2 January నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 22 January వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫీజు పే చేయడానికి కూడా ఇదే చివరి తేదీ. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 1, ఫేజ్ 2 ఇలా డిఫరెంట్ కేటగిరీస్ వారీగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రస్తుతం డేట్ అయితే మెన్షన్ చేయలేదు. కెరీర్స్ పేజ్లో ఇక నోటిఫికేషన్ దగ్గర మీరు చెక్ చేస్తూ ఉండండి. వన్స్ డేట్స్ తెలియగానే మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ డిసిప్లిన్స్. స్పెషలిస్ట్ సంబంధించిన కేటగిరీలో డాక్టర్స్, ఎంబీబీఎస్, లీగల్, ఫినాన్స్, యాక్చురియల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీర్స్, హిందీ ఆఫీసర్స్, జర్నలిస్ట్ ఇలా డిఫరెంట్ కేటగిరీ వరకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇక పేజ్ నెంబర్ 1లోనే టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ శాలరీ ఇన్ఫర్మేషన్. మీకు బేసిక్ వచ్చి స్టార్టింగ్ 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు మెట్రో సిరీస్లో పోస్టింగ్ వస్తే కనుక ఇతర అలవెన్స్ని యాడ్ అయిన తర్వాత పెర్ మంత్ 85,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వారు తగ్గట్టుగా వేకెన్సీస్ ఉన్నాయి. డీటెయిల్స్ 1 by 1 చూద్దాం. ఫస్ట్ డాక్టర్స్, ఎంబీబీఎస్. ఇది ఎంబీబీఎస్ ఎవరైతే పాస్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ లీగల్. లా డిసిప్లిన్లో మీరు గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఫినాన్స్. ఐసీఏఐ లేదా ఐసీడబ్ల్యూఏ కానీ, బీకామ్ లేదా ఎంకామ్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. యాక్చురియల్. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ లేదా యాక్చురియల్ సైన్స్ ఈ యొక్క డిసిప్లిన్లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యొక్క డిసిప్లిన్లో బీఈ, బీటెక్ లేదా ఎంఈ, ఎంటెక్ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంసీ అయినా కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో బీటెక్ లేదా ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. జర్నలిస్ట్ ఆఫీసర్. ఏదైనా డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ లేదా పీజీ కంప్లీట్ చేసి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. హిందీ ఆఫీసర్స్. ఈ యొక్క పోస్ట్కి మల్టిపుల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు ఏ ఒక్క క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. హిందీలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఇంగ్లీష్ ఒక కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్ కింద డిగ్రీ లెవెల్లో చదువు ఉండాలి. లేదు ఇంగ్లీష్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి హిందీ అనేది ఒక కంపల్సరీ లేదా ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్ కింద లేదా మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ డిగ్రీ లెవెల్ హిందీ అయి ఉండాలి. ఇదో కేటగిరీ. ఇక్కడ ఇదే విధంగా మల్టిపుల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఒకసారి ఎవరైనా హిందీ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసే అభ్యర్థి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 60% మార్క్స్ అయితే అడిగారు. ఒకవేళ అభ్యర్థి ఎస్సీ లేదా ఎస్టీ అంటే 55 ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ప్రతి కేటగిరీ కూడా 60% మార్క్స్ అయితే అడిగారు, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ కట్ ఆఫ్ తేదీ 1 December 2023. ఈ తేదీ కల్లా అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మీ దగ్గర వ్యాలిడ్ మార్క్ షీట్ ఉండాలి. ఏజ్ లిమిట్ మినిమం 21, మ్యాక్సిమం 30. ఇక మీకు 2 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి చెక్ చేసుకోండి. ఇవే కాకుండా ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియా ఉంటే 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ 10 years ఇలా డిఫరెంట్ కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లై అవుతుంది. పేజ్ నెంబర్ 4లో ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది ఒకసారి చూసుకోండి. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది? ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్, ఫైనల్కు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అసలు మీకు ఏంటంటే ఇందులో ఫస్ట్ వచ్చి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఇది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఫార్మేట్లో ఉంటుంది. 100 మార్క్స్కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్క్స్కి. రీజనింగ్ అండ్ కాంటెంట్ యాప్ట్యూడ్ 35 మార్క్స్ ఈచ్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి. ప్రతి సెక్షన్కి 20 minutes టైం అయితే ఇస్తారు. హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. ఫస్ట్ ఇది క్వాలిఫై అవ్వాలి. అంటే ఉన్న వేకెన్సీస్కి 15 times చొప్పున క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ యొక్క ప్యాటర్న్ వచ్చి హిందీ ఆఫీసర్ కాకుండా రిమైనింగ్ మిగతా పోస్టులకి ఇవి. మెయిన్స్ వచ్చి మీకు ఆబ్జెక్టివ్ ఫార్మాట్లో ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో కూడా ఉంటుంది. ఆబ్జెక్ట్ వచ్చి మీకు 250 మార్క్స్కి, డిస్క్రిప్టివ్ వచ్చి 30 మార్క్స్కి. సో ఒక ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఒక డిస్క్రిప్టివ్ కూడా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? మనకి జనరల్ కాంపిటేటివ్ సిలబస్ ఉంటుంది. దీనికి కూడా రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, యాప్ట్యూడ్
ప్రతి సెక్షన్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఓవరాల్గా 250. ప్రతి సెక్షన్ విడివిడిగా మార్క్స్ కూడా ఇచ్చారు, ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత స్పెషలిస్ట్ కేటగిరీ, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, యాప్ట్యూడ్, ఇవన్నీ కూడా ప్రతి సెక్షన్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. తర్వాత వాళ్ళ యొక్క రెలవెంట్ సబ్జెక్ట్ ఏమైతే ఉందో ప్రొఫెషనల్ నాలెడ్జ్, వాటి నుండి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఓవరాల్గా 250. తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్, హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది, 30 మార్కులు కేటాయించారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఎస్ఏ ఉంటుంది 10 మార్క్స్కి, ప్రిసైజ్ 10 మార్క్స్, కాంప్రహెన్షన్ 10 మార్క్స్. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్, రాంగ్ ఆన్సర్ పెడితే 1/4 మార్క్ అనేది కట్ చేస్తారు. అది ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఆ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ హిందీ ఆఫీసర్, 3 hours 30 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. దీనికి సింగిల్ ఫేజ్లో ఈ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి హిందీకి, హిందీ నుంచి ఇంగ్లీష్కి. తర్వాత హిందీ సంబంధించిన నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, ఇంగ్లీష్ గ్రామర్, వొకాబులరీ, తర్వాత ఈ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంట్కి సంబంధించిన యాక్ట్ గురించి, రూల్స్ గురించి, వాటిపైన మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఈ యొక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఫైనల్గా డిస్క్రిప్టివ్ ఉంటుంది. హిందీ లాంగ్వేజ్ సంబంధించి ఎస్ఐ, పేసెస్, కాంప్రహెన్షన్, లెటర్ రైటింగ్ ఇవన్నీ ఉంటాయి. ఓవరాల్గా 250 మార్క్స్కి. ప్రతి సెక్షన్ విడివిడిగా 25 minutes 35 minutes 30 minutes 60 minutes ఇలా టైం అయితే ఇచ్చారు. డిస్క్రిప్టివ్ వచ్చి 60 minutes, ఇది గమనించండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు రాంగ్ ఆన్సర్ పెడితే 1/4 మార్క్ కట్ చేస్తారు, ఆ విషయాన్ని గమనించండి. పార్ట్ సి వచ్చి ఇంటర్వ్యూ, జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆన్లైన్ ఫేస్ టు ఎగ్జామినేషన్ మెయిన్స్ క్వాలిఫై ఉంటారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. అండ్ హిందీ రాజభాష, సో వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది, ఏమి డాక్యుమెంట్స్ కావాలి, వెన్యూ ఎక్కడ, మొత్తం ఇన్ఫర్మేషన్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తారు. కొన్ని సెలెక్టెడ్ సెంటర్స్లో ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. మీరు ఫర్దర్ అప్డేట్స్ కోసం వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. పేజ్ నెంబర్ 10లో ఈ యొక్క ఇంటర్వ్యూ సమయానికల్లా మీరు కొన్ని డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది, ఒరిజినల్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనమాట. ఇంటర్వ్యూ కాల్ లెటర్ సంబంధించిన ప్రింట్అవుట్, ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఫోటో ఐడి ప్రూఫ్, మార్క్ షీట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలా మీ కేటగిరీకి ఏమైతే అప్లై అవుతాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ, సో వీటిని బేస్ చేసుకుని పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీజు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈ కేటగిరీ వారికి 250 రూపీస్ ఫీజు అయితే ఉంది. రిమైనింగ్ అందరూ కూడా 1000 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది త్రూ ఆన్లైన్ ద్వారా. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్, ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు సెంటర్ ఇచ్చారు. ఒకవేళ తెలంగాణ అయి ఉంటే హైదరాబాద్, వరంగల్ సెంటర్ ఉంది. ఇది ఫేజ్ 1. ఫేజ్ 2 సంబంధించి ఏపీ, తెలంగాణకి హైదరాబాద్ సెంటర్ ఇచ్చారు. ఏ విధంగా అప్లై చేయాలి, పేజ్ నెంబర్ 14లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, ఫీజు పే చేస్తే అప్లికేషన్ అనేది పూర్తి అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 2 January నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ కంటే ముందే మీరు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే ఈ యొక్క ఈ బాక్స్లో కనిపించే ఇన్ఫర్మేషన్ మీరు ఒక పేపర్పై రాసి ఎవరైతే అప్లై చేస్తున్నారో అభ్యర్థి వాళ్ళు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ రెడీ చేసుకోండి. ఇక్కడే మీకు వీటికి సంబంధించిన డీటెయిల్స్, వారి ఫీజు సంబంధించిన ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఎలా పే చేయాలి, డాక్యుమెంట్స్ సంబంధించిన గైడ్లైన్స్ ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి, వాటి యొక్క సైజ్ ఎంత, గైడ్లైన్స్ ఏమైనా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇవన్నీ రెడీ చేసుకోండి. తర్వాత పేజ్ నెంబర్ 21లో ఇతర సర్టిఫికేట్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ అవసరం అవుతాయి. మీ యొక్క కేటగిరీకి ఏమైతే అప్లై అవుతాయో అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇది నేషనల్ ఇన్సూరెన్స్ సంబంధించిన వెబ్సైట్. ఇది మీకు టాప్లో ఇక్కడ రిక్రూట్మెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోగానే రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ నోటిఫికేషన్ లింక్ మాత్రమే ఉంది. ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ తేదీ రాగానే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది యాక్టివ్ చేస్తారు. సో అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క అడ్మిట్ కార్డ్ కానీ, రిజల్ట్స్ కానీ, ఫేజ్ 1, ఫేజ్ 2, ఇంటర్వ్యూ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
లిమిటెడ్ సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.